I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు అంగస్తంభన అంటే ఏంటి, అంగస్తంభనకి ఉన్న చికిత్సా విధానాలు ఏంటి, దాంట్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఎప్పుడైనా మీరు అంగస్తంభన సమస్య అంటే ఎప్పుడైనా మీరు సెక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అంగం గట్టిపడుతుంది కానీ ఆ అంగం లోపట్లకి పోయేంతగా గట్టి పడట్లేదు అంటే దాన్ని అంగస్తంభన సమస్య అంటాము. అంటే డిఫికల్టీ టు గెట్ ఎరెక్షన్ అండ్ సస్టైన్ ఎరెక్షన్, అంటే రావడం కూడా కష్టంగానే అవుతుంది, లేకపోతే వచ్చింది మీకు కంటిన్యూ అవ్వడానికి కూడా సమస్య అవుతుంది అంటే దాన్ని అంగస్తంభన సమస్య అంటాం. దీనికి గల కారణాలు చూస్తే కామనెస్ట్ రీజన్స్ చూసుకుంటే మనము బేసిక్ చాలా మందిలో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లలో ఒక 50% పేషెంట్స్లో ఉన్న కామనెస్ట్ సమస్య డయాబెటీస్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వెరీ వెరీ కామన్గా చూస్తుంటాము. రెండో కామనెస్ట్ కాజ్ ఏంటంటే ఐదర్ స్మోకింగ్ చేయడం వల్ల కానీ, లేకపోతే మందులు లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ ఇది వెరీ వెరీ కామన్గా చూస్తుంటాము. అండ్ అదర్ రీజన్స్ చూసుకుంటే కొలెస్ట్రాల్, మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య చూస్తుంటాం. సో దీనికి ఇవి సింపుల్ రీజన్స్ కింద కన్సిడర్ చేస్తాము. లేదు ఇంకా డిసీజ్ స్టేట్స్లో తీసుకుంటే పెరోనిస్ ప్రాబ్లం ఉంటుంది. పెరోనిస్ ప్రాబ్లం అంటే ఏంటంటే అంగం లోపట్ల చిన్న మైక్రో ఇంజురీస్ వల్ల పెరోనిస్ ప్రాబ్లం అంటాం. దానివల్ల అంగం బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా రకరకాల రీజన్స్ వల్ల మనకి అంగస్తంభన సమస్యలు వస్తాయి. మొదటిగా మీకు అంగస్తంభన సమస్య ఉందా లేదా, లేకపోతే అది ఒట్టి మీ భయం వల్ల వస్తుందా లేదా అది తెలుసుకోవడానికి మొదటిగా మీరు చేసుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే పీనల్ డాప్లర్ అని ఉంటుంది. ఈ పీనల్ డాప్లర్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే అంగం లోపట్ల ఇనఫ్ ఫ్లో వస్తుందా రావట్లేదా. మనకి సెక్స్కి కావాల్సినంత ఫ్లో రావాలి అంటే మనకి పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్, ఎండ్ డయాస్టాలిక్ వెలాసిటీస్ అని ఉంటాయి. ఇలా పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ యంగ్స్టర్స్లో 40+ ఉండాలి, అదే ఒక 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళు 30 ఉన్నా సరిపోతుంది. సో ఇది మెయింటైన్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఈ వెలాసిటీస్ బాగున్నప్పుడే మనకి అంగస్తంభన అనేది బాగా జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్స్ దీంట్లో ఇది చేయించుకున్నారు, సో దాని తర్వాత ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి. 90% మందిలో జనరలీ వాళ్ళకి రీఅష్యూరెన్స్ కూడా చేయొచ్చు. రీఅష్యూరెన్స్ అంటే ఏంటంటే సమస్య ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళకి జస్ట్ రీఅష్యూరెన్స్ కొద్ది బేసిక్లీ నార్మల్ PDE5 ఇన్హిబిటర్స్ అంటాం. అంటే సిల్డినఫిల్ కానీ, టెడనఫిల్ కానీ, అవనఫిల్ కానీ ఇలాంటి రకరకాల మెడిసిన్స్ చేయడం వల్ల వీళ్ళలో ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీగా జరుగుతుంది. లేదు రెండో కామనెస్ట్ థింగ్ ఏంటి అంటే ట్యాబ్లెట్స్తోనే అవ్వని వాళ్ళలో మనకి పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ అనే ఒక మెకానిజం యూజ్ చేస్తాం. ఈ షాక్ వేవ్ థెరపీ యూజ్ చేసినప్పుడు మనకి ఆ అంగం గట్టిపడి మనకి నార్మల్గా బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి దానివల్ల మీకు ఎరెక్షన్స్ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూడవది అన్నిటికంటే ఇంపార్టెంట్, అసలు వీళ్ళకి మెడిసిన్స్ వాడినా ఇంప్రూవ్మెంట్ లేదు షాక్ వేవ్ థెరపీ వాడినా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటే అలాంటి వాళ్ళలో పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఉంటుంది. ఈ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం ద్వారా పర్మనెంట్గా అంగస్తంభన సమస్య పోతుంది. సో ఈ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఏ ఏజ్ గ్రూప్లన్నా మనం చేయించుకోవచ్చు. అంగస్తంభన సమస్య ఉంటే దానికి ఒక పర్మనెంట్ ఆప్షన్గా పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తాము. ఇదేదో చాలామంది అనుకుంటారు ఏదో ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఎందుకంటే సెక్స్ అనేది ఆర్టిఫిషియల్ కాదు. సెక్స్ అనేది ఆల్వేస్ మీ బ్రెయిన్ నుంచి, అంగం అనేది ఒక సాధన మాత్రమే సెక్స్ చేయడానికి. సో ఇంప్లాంట్ వేసినా మీకు ఎటువంటి సెక్స్లో మీ కోరికలు తగ్గడం కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ జరగదు. ఎందుకంటే అదంతా కోరిక అనేది మన బ్రెయిన్ నుంచి వస్తుంది కాబట్టి. సో దీంట్లో ఇంకేమైనా ఏమైనా ఫర్దర్గా తెలుసుకోవాలంటే వచ్చి నన్ను కలవచ్చు, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.